రామాయణంలో 5వ కాండ అయిన సుందరకాండలో ఉన్నాం. ఈ సుందరకాండలో మొత్తం 68 సర్గలు ఉన్నాయి. వాటిలో ఇప్పటివరకు 47 సర్గల్లో ఉన్న ముఖ్యమైన విశేషాలను తెలుసుకున్నాం. లాస్ట్ ఎపిసోడ్స్లో హనుమ లంకకు లంఘించటం, లంకలో సీతమ్మను కనిపెట్టడం, రామదూతగా పరిచయం చేసుకుని సీతమ్మకు ధైర్యం చెప్పడం, అశోకవనం విధ్వంసం, రాక్షసులను సంహరించటం, ఈ విశేషాలన్నీ తెలుసుకున్నాం. ఆ తర్వాత హనుమంతుల వారు లంకలో ఏం చేశారో ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. హనుమను సంహరించేందుకు ఎందరో గొప్ప రాక్షస వీరులను రావణుడు పంపాడు. వారందరినీ హనుమ సంహరించాడు. రావణుడికి ఎంతో ఇష్టమైన కుమారుడు అక్షకుమారుణ్ణి కూడా హనుమ సంహరించాడు. ఇక లాభం లేదని రావణుడు ఇంద్రజిత్తుని హనుమపై యుద్ధానికి పంపాడు. ఇంద్రుణ్ణి కూడా ఓడించిన వీరుడు ఇంద్రజిత్. బ్రహ్మ నుంచి ఎన్నో అస్త్రాలను వరాలుగా పొందిన ఇంద్రజిత్ తప్పకుండా హనుమను సంహరించగలడని రావణుడు అనుకున్నాడు. తన తండ్రికి నమస్కరించి ఇంద్రజిత్ హనుమ ఉన్న చోటికి బయలుదేరాడు. ఇంద్రజిత్కి ఒక విచిత్రమైన రథముంది. రోజూ హోమం చేసి ఆ శక్తితో రథాన్ని అధిరోహిస్తాడు. ఆ రథం గాల్లోకి ఎగరగలదు, మాయం కాగలదు. అదృశ్య యుద్ధంలో ఇంద్రజిత్కి తిరుగులేదు. ఆ రథాన్ని పెద్ద పెద్ద దంతాలున్న క్రూర మృగాలు లాగుతున్నాయని సుందరకాండలో ఉంది. అలాంటి మాయారథం మీద ఇంద్రజిత్ హనుమంతుడున్న చోటికి వెళ్ళాడు. యుద్ధం మొదలైంది. ఇంద్రజిత్ సంధిస్తున్న శక్తివంతమైన అస్త్రాలను తప్పించుకొని హనుమ రెప్పపాటు ఆకాశంలోకి ఎగురుతూ తప్పించుకుంటున్నాడు. హనుమంతుడు కూడా ఇంద్రజిత్తుని ఏమీ చేయలేకపోతున్నాడు. అతను చాలా శక్తివంతుడు అని హనుమకు అర్థమైంది. ఎన్ని దివ్యాస్త్రాలు సంధించినా హనుమకేవీ కావడం లేదు. అస్త్రాలతో హనుమను ఏమీ చేయలేమని ఇంద్రజిత్కి అర్థమైంది. హనుమను బంధించడమే మార్గమని అనుకున్నాడు. శక్తివంతమైన బ్రహ్మాస్త్రాన్ని హనుమపై ప్రయోగించాడు. బ్రహ్మాస్త్రంతో సహా ఎలాంటి అస్త్రాల వల్ల హనుమకు అపాయం లేదు. ఈ వరాన్ని బ్రహ్మే హనుమకిచ్చారు. కాని ఇంద్రజిత్తు ప్రయోగించింది బ్రహ్మాస్త్రం కనుక ఆ బ్రహ్మదేవుణ్ణి గౌరవిస్తూ హనుమ ఆ అస్త్రాన్ని గౌరవించి లొంగాడు. ఆకాశంలో ఎగురుతున్న హనుమ కింద పడిపోయాడు. బ్రహ్మాస్త్రం శక్తి వల్ల హనుమ విడిపించుకోలేనంత గట్టి తాళ్లతో కట్టినట్లుగా బందీ అయ్యాడు. ఇది ఒకందుకు మంచిదే అని హనుమ అనుకున్నాడు. ఎందుకంటే బందీగా ఉన్న హనుమను రావణుడి ముందు ప్రవేశపెడతారు. అప్పుడు శ్రీరాముడు గురించి చెప్పవచ్చు. కనుక తన లక్ష్యం నెరవేరినట్టే అని హనుమ అనుకున్నాడు. కింద పడి ఉన్న హనుమ దగ్గరకు రాక్షసు సైనికులు వచ్చారు. మరికొన్ని తాళ్లతో గట్టిగా కదలకుండా కట్టారు. రాక్షసులు ఇంద్రజిత్ హనుమను తీసుకెళ్లారు. రావణుడి ముందు ప్రవేశపెట్టారు. అశోకవనాన్ని విధ్వంసం చేసి 1000 మంది రాక్షసులను ఒంటి చేత్తో సంహరించిన హనుమను చూసి రావణ సభలో అందరూ ఆశ్చర్యపోయారు. ఈ వానరుడు ఇంతటి అల్లకల్లోలం సృష్టించాడా అని ఆశ్చర్యపోయారు. సభలో ఎత్తుగా ఉన్న బంగారు సింహాసనంపై దగదగ మెరిసే ఆభరణాలను ధరించిన రావణుణ్ణి హనుమ చూశాడు. కింద అటూ ఇటూ వరుసగా మంత్రులు, ఇతర ముఖ్యులు వారి ఆసనాల్లో కూర్చున్నారు. హనుమ రావణుణ్ణి చూశాడు. ఎర్రని కళ్ళు, నల్లని శరీరం, ఆ శరీరంలో విచిత్రమైన పచ్చబొట్లున్నాయి. 10 తలలతో రావణుడు భయంకరంగా ఉన్నాడు. అయినా ఎంతో తేజస్సుతో ఉన్నాడు. రాక్షసుడు కాకపోయి ఉంటే ఇంద్రుణ్ణి మించిన చక్రవర్తిగా ఈ రావణుడు వెలిగిపోయేవాడు అని హనుమ తనలో తాననుకున్నాడు. అటు రావణుడు కూడా హనుమలో దివ్య తేజస్సుని గమనించాడు. ఓసారి కైలాస పర్వతానికి వెళ్ళినప్పుడు తనను అడ్డగించిన నందీశ్వరుడికి రావణుడికి గొడవ జరిగింది. అప్పుడు రావణుడు నందీశ్వరుణ్ణి కోతిముఖం వాడా అని అవమానించాడు. ఆహా, కోతులంటే అంత అలుసా? అయితే ఆ కోతులే నీ కొంప ముంచుతాయని నంది రావణుణ్ణి శపించాడు. ఆ శాపం రావణుడికి గుర్తొచ్చింది. ఆ నందీశ్వరుడే ఈ మహావానరుడి రూపంలో వచ్చాడా అని రావణుడు ఒక్క క్షణం అనుమానించాడు. రావణుడు హనుమను ఆగ్రహంతో చూశాడు. అసలు ఈ వానరుడు ఎవరో కనుక్కొండని మంత్రులను ఆజ్ఞాపించాడు. దుర్భేద్యమైన లంకకి ఎలా వచ్చాడు, ఎందుకు వచ్చాడో వివరంగా కనుక్కొండని రావణుడు ఆజ్ఞాపించాడు. అప్పుడు మంత్రులు హనుమ దగ్గరకు వెళ్లారు. ఓ వానరా, నువ్వెవరు, లంకకు ఎందుకొచ్చావు అని ప్రశ్నలు వేశారు. రావణుడి మంత్రి ప్రహస్తుడు హనుమ దగ్గరకు వచ్చాడు. అన్ని వివరాలు నిజాయితీగా చెప్తే నిన్ను వదిలేస్తామని హనుమకు హామీ ఇచ్చాడు. అప్పుడు హనుమ తన గురించి ఇలా చెప్పాడు. ఓ రావణ, నేను శ్రీరాముడి దూతను. నేను మా వానర చక్రవర్తి అయిన సుగ్రీవుడి ఆజ్ఞతో లంకకు వచ్చాను. రావణుడి దర్శనం సాధారణంగా కలగదు కాబట్టి విధ్వంసం సృష్టించి కావాలనే పట్టుబడ్డాను అని హనుమ సూటిగా చెప్పాడు. అంతేకాదు, సుగ్రీవుడు రావణుడికి పంపిన సందేశాన్ని కూడా ఇలా వినిపించాడు. ఓ రావణ, తండ్రి మాట కోసం శ్రీరాముడు అరణ్యవాసం చేస్తున్న సమయంలో
అతని ధర్మపత్నిని నువ్వు అపహరించావు. ఆమెను వెతుకుతూ వస్తున్న సమయంలోనే రామసుగ్రీవుల స్నేహం కుదిరింది. వాలిని ఒక్క బాణంతో రాముడు సంహరించాడు. వానర రాజ్యానికి సుగ్రీవుణ్ణి చక్రవర్తిని చేశాడు. బదులుగా సీతమ్మను వెతికి అప్పజెప్తామని సుగ్రీవుడు రాముడికి మాటిచ్చాడు. ఓ రావణా, వాలి ఎవరో అతని శక్తి ఎంతో మాకన్నా బాగా నీకే తెలుసు. అలాంటి వారిని ఒక్క బాణంతో రాముడు సంహరించాడు. ఆ తర్వాత అన్ని దిక్కుల్లో మా వానర సైన్యం సీతమ్మను వెతుకుతూ ఉంటే సంపాతి వల్ల లంకానగరంలో సీతమ్మ ఉందని తెలిసి నేను వచ్చాను. ఇక నా సంగతి, నేను సాక్షాత్తు వాయుదేవుడి కుమారుడను. నా పేరు హనుమంతుడు. సముద్రం మధ్యలో ఉన్న నీ లంకకు 100 యోజనాల దూరాన్ని ఆకాశంలో లంఘించి వచ్చాను. ఆ తర్వాత కథ నీకు తెలుసు అని ఇలా హనుమ ఇంకా చెప్పాడు. రాముడు దూతగా వచ్చిన నేనే లంకలో ఇంత విధ్వంసం సృష్టించాను కదా, అలాంటిది శ్రీరామ లక్ష్మణులను నువ్వు గెలవలేవు. వారి ముందు ఎందరు రావణులు వచ్చినా నిలవలేరు. దేవతలు కూడా రామలక్ష్మణులను జయించలేరు. విష్ణువుతో సమానమైన వాడు రాముడు. అంతేకాదు, నువ్వు బంధించిన సీతమ్మ నీ లంకను సర్వనాశనం చేసే కాలరాత్రి. అందుకే సీతమ్మను రాముడికి అప్పజెప్పి అతన్ని శరణు వేడు. శరణు వేడిన వారు శత్రువులైనా సరే మా రాముడు క్షమిస్తాడు. ఇలా హనుమ సూటిగా తాను వచ్చిన విషయాన్ని రావణుడికి చెప్పాడు. హనుమ చెప్పిన మాటలకు అప్పటికే రావణుడు ఆగ్రహంతో ఊగిపోయాడు. ఒక వానరం తనను అవమానించడమా అని కోపంతో రగిలిపోయాడు. ఈ వానరాన్ని తక్షణం వధించండి అని రావణుడు ఆజ్ఞాపించాడు. వెంటనే విభీషణుడు లేచాడు. దూతను వధించటం తప్పు అని అన్నగారైన రావణుడికి చెప్పాడు. ఒకవేళ దూతను వధిస్తే అది రాజధర్మానికి విరుద్ధమని, పైగా లోకం నిన్ను నిందిస్తుందని విభీషణుడు వినయంగా రావణుడికి చెప్పాడు. అందువల్ల దూతను వధించకుండా శిక్ష విధించవచ్చని ధర్మసూత్రాన్ని చెప్పాడు. విభీషణుడి మాటలకు కూడా రావణుడు ఆగ్రహించాడు. ఈ వానరుడిని సంహరించాల్సిందే అని నిర్ణయించాడు. అప్పుడు విభీషణుడు మళ్ళీ ఇలా అన్నాడు. రాజా రావణ, ఈ వానరుడు లంకానగరానికి తీవ్రంగా నష్టం చేశాడు. అది శిక్షార్హమే. కాని దూతగా వచ్చిన వాణ్ణి సంహరించటం రాజధర్మానికి విరుద్ధం. బదులుగా ఇతన్ని శిక్షించు. దూతలకు వేయాల్సిన శిక్షలు ధర్మశాస్త్రంలో ఉన్నాయని విభీషణుడు చెప్పాడు. ఆ శిక్షలను వివరించాడు. అవయవాలు ఛేదించటం, శరీరానికి వికారం కలిగించటం, కొరడాలతో కొట్టడం, తలగురిగి అవమానించడం, శరీరం మీద అవమానించే విధంగా గుర్తులు వేయడం, ఇవన్నీ దూతలకు వెయ్యదగిన శిక్షలు అని విభీషణుడు రావణుడికి చెప్పాడు. లోకాలను జయించిన రావణుడు ఒక దూతను చంపాడన్న నిందను మోయడం అవసరమా అని విభీషణుడు అన్నాడు. ఆ మాటకు రావణుడు సందిగ్ధంలో పడ్డాడు. విభీషణుడి మాటలను రావణుడు అంగీకరించాడు. హనుమకు అవమానం కలిగేలా శిక్షించాలని రావణుడు అనుకున్నాడు. కోతులకు తోకలే అందం కదా, అందుకు ఆ తోకకు నిప్పు అంటించి ఈ వానరుణ్ణి పంపండి అని రావణుడు ఆజ్ఞాపించాడు. రాక్షస సైనికులు తైలంలో తడిపిన పెద్ద పెద్ద వస్త్రాలను హనుమ తోకకు చుట్టారు. తోకకు వస్త్రాలు చుట్టిన రాక్షసులు హనుమను లంకానగర వీధుల్లో తిప్పారు. లంకలో మిగిలిన భాగాన్ని చూడాలని, ఆ తర్వాత యుద్ధ సమయంలో వ్యూహాలకు పనికి వస్తుందని హనుమ అనుకున్నాడు. అందుకే రాక్షసులు నగరమంతా తిప్పుతూ ఉంటే హనుమ కూడా లంకానగరాన్ని అణువణువూ పరిశీలించాడు. వింతగా ఉన్న హనుమను చూసేందుకు లంకానగరంలో ఉన్న రాక్షస పౌరులంతా వెంట వచ్చారు. అప్పుడు రాక్షస సైనికులు ఒకచోట ఆగారు. హనుమంతుడు గూఢచారి అని, అందుకే తోకకు నిప్పు అంటిస్తున్నామని చెప్పి హనుమ తోకకు నిప్పంటించారు. హనుమంతుడి తోక కాలుతుంటే లంకా వీధుల్లో స్త్రీలు, వృద్ధులు, పిల్లలు అందరూ కేరింతలు కొడుతూ చూస్తున్నారు, నవ్వుకుంటున్నారు. హనుమ తోకకు నిప్పంటించారన్న విషయం సీతమ్మ కూడా తెలిసిందే. ఆమె చాలా బాధపడింది. తన కోసం వచ్చి ఇలాంటి పరిస్థితిని హనుమ ఎదుర్కొంటున్నాడని దుఃఖించింది. అప్పుడు సీతమ్మ అగ్నిదేవుణ్ణి ప్రార్థించింది. తన పాతివ్రత్య మహత్యంతో హనుమకు అగ్ని వల్ల బాధ కలగకుండా చల్లగా ఉండేలా అగ్నిదేవుణ్ణి సీతమ్మ కోరింది. ఆ వెంటనే అగ్నితో కాలుతున్న తోకను హనుమ ఆశ్చర్యంగా చూశాడు. కొంచెం కూడా బాధ కలగలేదు. పైగా మంచు కురిసినట్లు చల్లగా ఉంది. వాయుదేవుడే తనను రక్షిస్తున్నాడని, సీతమ్మ రాముడి దయవల్లే తనను అగ్ని దహించటం లేదని హనుమ అనుకున్నాడు. ఇక విధ్వంసం సృష్టించాలని హనుమ సిద్ధమయ్యాడు. కాలుతున్న తోకతో ఒక్కసారిగా ఎగిరాడు. లంకానగరం ప్రధాన ద్వారం మీద నిల్చున్నాడు. దొరికిన రాక్షసులను దొరికినట్టే కొట్టి సంహరించాడు. అశోకవనాన్ని విధ్వంసం చేసినట్లు లంకలో ప్రధాన దుర్గాలను తగలబెడితే యుద్ధ సమయంలో శ్రీరాముడికి కాస్త శ్రమ తగ్గుతుందని భావించాడు. లంకలో ప్రధాన భవనాలను ఎంచుకున్నాడు. వాటిని తన తోకకున్న అగ్నితో ఆహుతి చేయడం మొదలుపెట్టాడు. మొదట ప్రహస్తుడి ఇంటిని తగలబెట్టాడు.
ఆ తర్వాత మహాపార్శ్వ ఇంటి మీదకు దూకి నిప్పు అంటించాడు. రావణ సభలో ముఖ్యులైన వజ్రద్రంష్ట్ర, శుక, సారణుల ఇళ్లను హనుమ దగ్ధం చేశాడు. ఆఖరికి తనను బంధించిన ఇంద్రజిత్ ఇంటిని కూడా హనుమ వదల్లేదు. లంకలోనే అత్యంత సుందరమైన ఇంద్రజిత్ భవనం కళ్ల ముందే బూడిదైంది. తనను రక్షించిన ధర్మాత్ముడు విభీషణుడి ఇంటిని మాత్రం హనుమ వదిలేశాడు. మిగిలిన భవనాల మీదకు ఎగురుతూ హనుమ నిప్పంటించాడు. సూర్యశత్రు, హ్రస్వకర్ణ, రోమశ, యుద్ధోన్మత్త, ధ్వజగ్రీవ, హస్తిముఖ, కరాళ, పిశాచ, శోణితాక్ష, కుంభకర్ణ, మకరాక్ష ఇలా రావణుడికి అత్యంత ముఖ్యులైన వారి భవనాలను హనుమ దగ్ధం చేశాడు. అన్ని భవనాలు అయ్యాక చివరికి లంకలో అతి విశాలమైన రావణుడి భవనం మీదకు హనుమ చేరాడు. రావణుడి గృహాన్ని కూడా తోకకున్న అగ్నితో తగలబెట్టేశాడు. చూస్తుండగానే ఒక్కసారిగా గాలి వీచింది. ఆ గాలి వల్ల అగ్ని మరింత వేగంగా విస్తరించింది. అందమైన రావణ గృహం పూర్తిగా దగ్ధమైంది. కాలిపోతున్న భవనాల్లోంచి రాక్షస పౌరులు భయంతో పరుగులు తీస్తున్నారు. లంకానగరమంతా రాక్షసుల హాహాకారాలతో నిండిపోయింది. ఎంతోమంది అగ్నికి ఆహుతై మరణించారు. లంకానగరాన్ని హనుమ అగ్నికి ఆహుతి చేశాడు. ఇతను సాధారణ వానరుడు కాదని, యముడే ఈ రూపంలో వచ్చుంటాడని రాక్షసులనుకున్నారు. లంకలో చాలా భాగం దగ్ధమైపోయింది. హనుమంతుని లంకా దహన ఘట్టం రామాయణంలోనే ముఖ్యమైన ఘట్టాల్లో ఒకటి. కాని లంక దగ్ధమవుతుంటే హనుమ చాలా భయపడ్డాడు. ఈ అగ్నికి సీతమ్మకు ప్రమాదం ఏమైనా జరిగిందేమోనని భయపడ్డాడు. సీతమ్మకేమైనా జరిగితే తాను కూడా ప్రాణాలు విడవడం తప్ప మరో దారి లేదని హనుమ అనుకున్నాడు. సీతమ్మ ఏ పరిస్థితుల్లో ఉందో చూడాలని వేగంగా వెళ్లాడు. మొత్తం దగ్ధమవుతున్నా సీతమ్మ కూర్చున్న ప్రాంతం చుట్టూ అగ్ని జాడే లేదు. పతివ్రత అయిన సీతమ్మను అగ్ని ఏమీ చేయలేదని హనుమ అనుకున్నాడు. మరోసారి సీతమ్మ దగ్గరకు హనుమ వెళ్లి నమస్కరించాడు. అతి త్వరలోనే శ్రీరాముడు వానరసేనతో లంకకు వస్తాడని, రావణ సంహారం చేసి నిన్ను తీసుకువెళ్తాడని హనుమ సీతమ్మకు ధైర్యం చెప్పాడు. వెంటనే లంకానగరం బయట ఉన్న త్రికూట పర్వతం మీదకు ఎగిరాడు. అక్కడి నుంచి తన శరీరాన్ని అమాంతం పెంచి ఉత్తర దిక్కుకు అతివేగంగా ఎగిరాడు. తన వారిని కలవాలని ఆకాశ మార్గంలో హనుమ వేగంగా ప్రయాణిస్తున్నాడు. దారిలో మైనాక పర్వతాన్ని హనుమ మరోసారి స్పృశించాడు. తన వానరమిత్రులు బస చేసిన ప్రాంతానికి హనుమ ఉత్సాహంగా చేరుకున్నాడు. హనుమను చూసి వానర వీరులు సంతోషంతో అతని దగ్గరకు ఉరుకులు పెట్టారు. హనుమ ముఖంలో సంతోషం చూసిన జాంబవంతుడు వెళ్లిన పని సఫలమైనట్లు ఊహించాడు. తాను సీతమ్మను చూశానని అంగద, జాంబవంత మిగిలిన వానర మిత్రులకు హనుమ ఆనందంతో చెప్పాడు. సీతమ్మ పడుతున్న కష్టాలను బాధతో చెప్పాడు. మొత్తానికి సీతమ్మ ఆచూకీ లభించిందన్న సంతోషంతో వానర వీరులంతా సంబరం చేసుకున్నారు. అలాగే తాను బయలుదేరిన దగ్గర నుంచి లంకకు వెళ్లటం, అక్కడ సీతమ్మను చూడటం, అశోకవన విధ్వంసం, రాక్షస సంహారం, రావణుణ్ణి కలవడం, లంకా దహనం ఇలా అన్ని వివరాలను హనుమ వానర వీరులకు చెప్పాడు. అలాగే సీతమ్మ తన గుర్తుగా శ్రీరాముడికి చూపించాలని ఇచ్చిన చూడామణి గురించి కూడా చెప్పాడు. ఇక లంకానగరం బలాలు, బలహీనతల గురించి హనుమ చెప్పాడు. రావణుడు మహాశక్తివంతుడని, ఇంద్రజిత్ అస్త్రశక్తి అపారమని, అపరిమితమైన సైన్యంతో లంక దుర్భేద్యమని హనుమ వివరించాడు. అయినా సరే రామసుగ్రీవులు తోడుగా ఉన్న మన వానరుల శక్తి ముందు ఎవరైనా నిలవలేరని అన్నాడు. అలా అందరూ మాట్లాడుకున్నాక ఈ విషయాన్ని తొందరగా శ్రీరాముడికి, సుగ్రీవుడికి చెప్పాలని, ఆ తర్వాత వారిద్దరి ఆజ్ఞ ప్రకారం వెళ్లాలని జాంబవంతుడు అన్నాడు. అతని మాట ప్రకారం వానర వీరులంతా శ్రీరాముణ్ణి, సుగ్రీవుణ్ణి కలిసేందుకు అతి వేగంగా ఎగురుకుంటూ బయలుదేరారు. అలా ఎగురుతూ ఎగురుతూ కిష్కింధ దగ్గరకు వచ్చారు. ఆ దారిలో ఒక అద్భుతమైన ఉద్యానవనం కనిపించింది. అక్కడ అందరూ దిగారు. కాసేపు అక్కడ విశ్రమించి ఆ తర్వాత వెళదామని అనుకున్నారు. ఆ ఉద్యానవనాన్ని దధిముఖుడు అనే వానరుడు రక్షిస్తూ ఉంటాడు. దధిముఖుడు సుగ్రీవుడికి మేనమామ. ఆ వనానికి అధిపతి సుగ్రీవుడే. కిష్కింధ చక్రవర్తులు తప్ప ఇంకెవరికీ ఆ వనంలో ప్రవేశం లేదు. సుగ్రీవుడి ఆజ్ఞతోనే దధిముఖుడు ఈ ఉద్యానవనాన్ని చూసుకుంటున్నాడు. అక్కడ మధువు, ఫలాలు ఇలాంటివన్నీ ఉంటాయని వానర వీరులకు తెలుసు. అందుకే ఆ వనాన్ని మధువనం అంటారు. ఆ వనానికి వానర వీరులు వెళ్లారు. అక్కడ దొరికిన మధువును వానరులు తాగేశారు. సీతమ్మ జాడ తెలిసిందన్న ఆనందంతో వానరులు ఆ వనంలో కేరింతలు కొడుతున్నారు. ఆ వనంలో ఆడుతూ చెల్లాచెదురు చేశారు. మధువు తాగిన మత్తులో కొందరు వానరులు ఆ వనంలో చెట్లను పీకుతున్నారు. అలా వనం పాడైంది. ఇంతలో దధిముఖుడు అక్కడికి వచ్చాడు. చెల్లాచెదురుగా ఉన్న మధువనాన్ని చూసి అతనికి ఆగ్రహం వచ్చింది. వానరులను దధిముఖుడు దుర్భాషలాడాడు. కొందరిని కొట్టాడు.
వనాన్ని పాడు చేయకండి అని బతిమాలాడు. అయినా ఆనందంలో ఉన్న వానరులు దదిముఖుడి మాటలు పట్టించుకోలేదు. తమకు అడ్డు వస్తున్న దదిముఖుణ్ణి, అతడి సైన్యాన్ని కూడా ఆ మత్తులో ఎదిరించారు. వానరులు కొట్టే దెబ్బలకు భయపడి దదిముఖుడు, అతని సైన్యం భయపడి పారిపోయారు. అలా ఆ వనంలో ఉన్న మధును తాగేశారు, అక్కడి ఫలాలను తినేశారు. అప్పుడు దదిముఖుడు ఇలా అయితే కాదని ఈ వానరులు చేసిన పనిని సుగ్రీవుడికి చెప్పాలని అనుకున్నారు. సుగ్రీవుడికి ఇష్టమైన ఈ వనాన్ని ధ్వంసం చేశారని చెప్తే అతనే వీరిని శిక్షిస్తాడని అనుకున్నాడు. వెంటనే దదిముఖుడు వేగంగా ఎగిరి రాముడు సుగ్రీవుడున్న చోటికి వెళ్ళాడు. సుగ్రీవుడు ముందు దధిముఖుడు దీనంగా నిల్చున్నాడు. ఏం జరిగింది మామా అని సుగ్రీవుడు దధిముఖుణ్ణి అడిగాడు. రాజా సుగ్రీవా, నీ తండ్రి వృక్షరజస్సు, ఆ తర్వాత నీ అన్న వాలి, నువ్వు ఈ ముగ్గురికి తప్ప ఇంకెవరికీ ప్రవేశం లేని మధువనంలోకి నీ వానర వీరులు ప్రవేశించి ధ్వంసం చేశారు. మొత్తం మధువును వానరులు తాగేశారు, ఫలాలు తినేశారు, వనాన్ని చెల్లాచెదురు చేశారు, అడ్డు వచ్చిన నన్ను, నా సైనికులను కొట్టారు అని దదిముఖుడు దీనంగా సుగ్రీవుడికి చెప్పారు. ఇలా దదిముఖుడు చెప్తుండగానే లక్ష్మణుడు అక్కడికి వచ్చాడు. ఏం జరిగిందని సుగ్రీవుణ్ణి అడిగాడు. జరిగిన విషయాన్ని సుగ్రీవుడు చెప్పాడు. కాని మరో విషయం కూడా సుగ్రీవుడు లక్ష్మణుడికి చెప్పాడు. ఖచ్చితంగా దక్షిణ దిక్కుకు వెళ్లిన హనుమ, అంగదుల బృందం ఏదో సాధించే ఉంటారు. లేకపోతే వారెవరికీ అనుమతి లేని మధువనానికి వెళ్లి ఇలా ఆనందంతో గెంతులు వేయరని, ఖచ్చితంగా సీతమ్మ జాడను హనుమ కనిపెట్టి ఉంటాడని సుగ్రీవుడన్నాడు. ఆ మాటలకు లక్ష్మణుడు ఆనందించాడు. అది విని రాముడు ఉద్వేగంతో లక్ష్మణుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. మధువనంలో వానర వీరులు సేద తీరేందుకు సుగ్రీవుడు అనుమతి ఇచ్చాడు. వారిని ఏమీ అనవద్దని దధిముఖుడికి చెప్పాడు. వెంటనే దధిముఖుడు మధువనానికి వెళ్ళాడు. అంగదుడు, హనుమంతుడు వీరందరికీ దధిముఖుడు నమస్కరించాడు. అంగదుడు యువరాజు గనుక మీకు ఈ మధువనంపై హక్కు ఉందని తెలియక నేనే మిమ్మల్ని వారించానని దధిముఖుడు అంగదుడికి క్షమాపణ చెప్పాడు. విజయం సాధించిన మీ వానర వీరులు వెంటనే రాముడున్న చోటికి చేరుకోవాలని సుగ్రీవుడు ఆదేశించాడని దధిముఖుడు వానరులకు చెప్పాడు. అంగదుడు, హనుమ, జాంబవంత ఇతర వానర వీరులు సుగ్రీవుడి దగ్గరకు బయలుదేరారు. వారంతా రామసుగ్రీవులు బస చేసిన పర్వతం మీద దిగారు. హనుమ ఆనందంతో రాముడి దగ్గరకు వెళ్లి నమస్కరించాడు. సీతమ్మను చూశానని, ఆమె క్షేమంగానే ఉందన్న సమాచారాన్ని చెప్పాడు. సీతమ్మ పడుతున్న కష్టాలను హనుమ బాధతో చెప్పాడు. అశోకవనంలో సీతమ్మను నిర్బంధించారని, రావణుడు, రాక్షస స్త్రీలు నిత్యం ఆమెను భయపెడుతున్నారని, సీతమ్మకు రావణుడు 2 నెలలు మాత్రమే గడువు ఇచ్చాడని, ఆలోపే సీతమ్మను కాపాడుకోవాలని, లంకలో జరిగిన విషయాలన్నీ పూసగుచ్చినట్లు హనుమ రాముడికి చెప్పాడు. క్షణక్షణం రామస్మరణతోనే ఎప్పుడెప్పుడు రాముడు వస్తాడా అని సీతమ్మ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తోందని హనుమ చెప్పిన మాటలకు రాముడి కళ్ళు చెమర్చాయి. లంక నుంచి సీతమ్మను తీసుకువెళ్తానని తాను చెప్పినట్లు, కాని సీతమ్మ అందుకు అంగీకరించలేదన్న విషయాన్ని కూడా హనుమ రాముడికి చెప్పాడు. తనను హనుమ చూసినట్లుగా రాముడికి నమ్మకం కలిగేందుకు సీతమ్మ చెప్పిన కాకి కథను హనుమ రాముడికి వివరించాడు. సీతమ్మ తన ప్రాణప్రదమైన గుర్తుగా దాచుకున్న చూడామణిని హనుమ భక్తితో రాముడికి అందించాడు. రావణుడు విధించిన గడువులోగా రాముడే వచ్చి తనను తీసుకువెళ్లాలని, లేకపోతే తాను ప్రాణం విడుస్తానని సీతమ్మ పంపిన సమాచారాన్ని విని శ్రీరాముడు దుఃఖించాడు. సీతమ్మ తన గుర్తుగా ఇచ్చిన చూడామణిని దేవేంద్రుడు జనక మహారాజుకిచ్చాడు. ఆ మణిని సీతమ్మ వివాహ సమయంలో ఆమె శిరస్సున జనకుడు అలంకరించాడు. ఈ వివరాలను రాముడు హనుమకు చెప్పాడు. ఇక యుద్ధం విషయం కూడా హనుమకు చెప్పాడు. ఓ రామా, లంకపై యుద్ధానికి వెళ్లాలంటే సముద్రంపై సేతువు నిర్మించాలి, లేకపోతే లంకను చేరడం అసాధ్యమని చెప్పాడు. అలాగే లంకానగరం శక్తి, రావణుడి శక్తి, అక్కడి సైన్యం వివరాలను కూడా హనుమ రాముడికి చెప్పాడు. సీతమ్మ గురించి వివరాలు చెప్తున్నప్పుడు రాముడు తీవ్రంగా దుఃఖించాడు. అప్పుడు హనుమ రాముడిలో ధైర్యం నింపాడు, అతన్ని ఓదార్చాడు. ఇక్కడితో సుందరకాండలో 68 సర్గల విశేషాలు ముగిశాయి. సాక్షాత్ నారాయణుడి అవతారమైన శ్రీరాముడు భగవంతుడు. ఆ భగవంతుడికే సమస్య వచ్చినప్పుడు, దుఃఖంలో మునిగినప్పుడు ఆ సమస్యను పరిష్కరించిన వానర యోధుడు హనుమంతుడు. ఎలాంటి సమస్యనైనా పరిష్కరించగల సమర్థుడు హనుమంతుడు. ఆ హనుమంతుడి వీరత్వాన్ని చెప్పే కాండ సుందరకాండ. భగవంతుడి సమస్యనే తీర్చిన మహానుభావుడు హనుమ. అందుకే తీవ్రమైన కష్టాలు పడుతున్నవారు, ఎన్ని ప్రయత్నాలు చేసినా విజయం లభించక బాధపడుతున్నవారు, మానసికంగా కుంగిపోయిన వారు,
అంతు చిక్కని కష్టాల్లో ఉన్నవారు సుందరకాండను పఠించినా, చదివినా, విన్నా వారికి ఎన్నో సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. సమస్యలను పరిష్కరించగలిగే మానసిక శక్తి వస్తుంది. ఇందులో తిరుగులేదు. ఇది ఎంతో మంది స్వీయానుభవమే. ఇలా ఇక్కడితో రామాయణంలో అత్యంత సుందరమైన సుందరకాండను వివరంగా చెప్పుకున్నాం. నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి రామాయణంలో 6వ కాండ అయిన యుద్ధకాండ విశేషాలను తెలుసుకుందాం. జై శ్రీరామ్, జై హనుమాన్.